నా పేరు దాచూరు వెంకారెడ్డి, కరేడు గ్రామం నాది. మాకు 4వ తారీఖు గ్రామ సభ పెట్టారు. సబ్ కలెక్టర్ గారు, స్పెషల్ కలెక్టర్ గారు వచ్చి గ్రామ సభ పెట్టారు. మేమందరం ఆ రోజు ఏకగ్రీవంగా ఈ పొలాలు ఇవ్వము అని ఏకగ్రీవంగా ముక్తకండంతో చెప్పాం. ఈ రోజు ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ ఉలవపాడు గ్రామంలో పెట్టి మమ్మల్ని అందరిని ఇక్కడికి రప్పించాలా? వాళ్ళు 2-3 అక్కడికి వస్తే సరిపోతుంది కదా. అక్కడికి వస్తే ఇస్తామని చెప్తామని వాళ్ళు అనుకున్నారు, కానీ ప్రజలు ఎవరు ఈదలుచుకోలేదు. ఇక్కడ చూడండి మీరు, ఇది ఎలక్షన్ అప్పుడు లైన్ కనుక ఎట్లా ఉంటుందో ఆ విధంగా వచ్చి రైతులు క్యూలో నిలబడి అర్జీలు ఇస్తున్నారు ఇవ్వమని. ఇది గమనించకుండా మేము ఇస్తామని నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారు? వాళ్ళు ఎవరు చెబితే ఇచ్చారు? మేము చెప్పామా? మేము రైతులం కదా మమ్మల్ని అడగకుండా పేపర్ ప్రకటనలు అట్టిస్తారు. ఎవరో 2 ఇస్తానంటే వాళ్ళ పేర్లు వేయండి, ఇస్తానన్న వాళ్ళ పేర్లు వేయండి. మీకు ధైర్యం ఉంటే ఇస్తామన్న వాళ్ళ పేర్లు వేయండి. మేము ఇవ్వమంటుంటే ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది? అసలు ఇస్తామని ఎవరికన్నా చెప్పారా? 7 వాళ్ళందరూ ఎవరు చెప్పనండి, ఒక్కరిని చేతి ఎత్తమనండి. ఇస్తామన్న వాళ్ళు ఎవరన్నా ఇస్తామన్నారా? ఈ విధంగా గూడపుట్టానులు చేసి అక్కడికి రావాల్సిన అధికారులు ఇక్కడ ఉలవపాడులో పెట్టాల్సిన అవసరం ఉంది. మా గ్రామం ఎక్కడ? మా గ్రామం నుంచి మేము ఇక్కడికి ఒక్కొక్కటి వెహికల్ పెట్టుకొని బాడుగు ఆటోలు పెట్టుకొని రావాలి. ఇక్కడికి అధికారులు 4 వస్తే సరిపోతుంది కదా. కరేడు ఎందువల్ల రాలేదు? మమ్మల్ని భయపెట్టాలని, చీల్చాలనే ఉద్దేశంతో ఏ ఒక్క రైతు కూడా వెనకాడే ప్రసక్తే లేదు. దీన్ని మటుకు మేము ఖండిస్తున్నాము. అది